కాకుండా ఏవో సుపారీలు తిరుగుతున్నాయి, ఆయనకి ప్రాణహాని కూడా ఉంది, ఇది కూడా ప్రచారం జరుగుతుంది కదండి. ప్రచారమేనా అది? అనుమానం ఏముందా? అంటే ఒకవేళ అలాంటి బ్యాచ్లు ఎవరు ఉంటే దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో లేదా ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవచ్చు. అది అవి దొరికిపోతాయండి ఈజీగా. అయితే ప్రభుత్వ కుట్రే కనుక్కోవటం చాలా ప్రమాదం. ఓకే, ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఇప్పుడు నాకు తెలిసి దీపక్ రెడ్డి గారు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానంతో ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. ఫ్యూచర్లో కూడా ఆదర్శం, ఆలోచన విధానం టోటల్గా మార్గదర్శకుడు రాజశేఖర రెడ్డి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఫోటో అప్పుడు పెద్దగా ఉంది, ఇప్పుడు చిన్నగా ఉంది. ఈ సైజులు మీరెందుకు లెక్కేసుకుంటున్నారో మాకు తెలియట్లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ లేకపోతే అధికారికంగా పార్టీలో ఉండేది మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే మెయిన్గా ఉంటుంది. నో డౌట్. మీరు ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి దీపక్ రెడ్డి గారు. రెండవది, ఎస్ మీరు నిజమైన వారసులు అంటే నాకు తెలిసి విజయమ్మ గారు, షర్మిల గారు పార్టీతో సంబంధం లేదు, పార్టీ ఎదుగుదలలో లేదని నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దురదృష్టకరంగా ప్రభుత్వం కుట్రతోటి అరెస్ట్ చేయబడ్డ తర్వాత కొనసాగింపుగా వచ్చినటువంటి నాయకత్వం అది. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడికి పోలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ప్రధానంగా మీకు వెల్ఫేర్ కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ టోటల్గా ఆ ఆలోచన విధానం మొత్తం అది రాజశేఖర రెడ్డి గారిదే. అందుకే మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియం మోడల్, గవర్నమెంట్లో విద్యకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇట్స్ నథింగ్ బట్ రాజశేఖర రెడ్డి గారి మోడల్. అదే కాదు, ఒక వైద్యుడిగా రాజశేఖర రెడ్డి గారు వైద్యం మీద హెల్త్ మీద సమాజంలో పెట్టినటువంటి అనేకమైన అంశాల్లో ఎడ్యుకేషన్ కానీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ మీద తీసుకోవటం జరిగింది. నార్మల్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి చెప్తాడు, ఒక దేశం ఎదగాలంటే టు బిల్డ్ ఎ నేషన్ there are 3 factors where you have to continue or you should practice. Number 1 is education, number 2 is the health, third one is the put together all services. నువ్వు అది నువ్వు వ్యవసాయం కలుపుకో లేకపోతే ఇండస్ట్రీస్ కలుపుకో, ఏమైనా కలుపుకో. ఈ సర్వీసెస్ పర్టికులర్లీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, దీస్ 3 ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా 5 సంవత్సరాలు తీసుకొచ్చి చూపించినటువంటి దానిలో భాగమే 2,75,000 కోట్ల రూపాయలు. రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, మనకు ఓటేసారా లేదు, అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుడు ఎక్కడైతే నిజంగా ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు పాటించి చూపించింది. హౌ కెన్ యూ సే దట్ ది లెగసీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో లేదు, లేకపోతే అది ఇంకొకళ్ళ దగ్గర ఉందని ఎలా చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి శ్వాస, ప్రతి అణు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానంతో కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా బ్లేమ్ చేయడం కోసం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లేదు అని చెప్పే ఒక కుట్ర ప్రయత్నాన్ని కూడా మీరు చేస్తున్నారంటే ప్రజల్ని మీరు ఏ విధంగా మోసం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని దీవించింది, మమ్మల్ని ఆశీర్వదించింది. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించింది, ఆశీర్వదించింది. దానిలో 3/4 భాగం రాజశేఖర రెడ్డి గారి సింపతి అండి. దాన్ని ఎలా కాదంటాం మేము? ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని, ఆశయాల్ని కొనసాగించి ఏకైక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తన ఫోటో ప్రతి ఇంట్లో ఎలా ఉంటుందో, ఒక అవకాశం ఇచ్చినప్పుడు నాకు ఒక ముఖ్యమంత్రిగా నేను కూడా అలాంటి పనులు చేసి నా ఫోటో కూడా ప్రజలు వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నట్టుగా చెయ్యాలనే శ్వాస, ఆలోచన విధానం, ఇట్ ఈస్ అ లెగసీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. సార్, మీరు ప్రజల్ని అంటే మీ పార్టీ వాళ్ళని నమ్మించవచ్చేమో, ఇతరులను కూడా నమ్మించాలనే ఒక పెద్ద ఆలోచనలోకి మీరు వచ్చారంటే మీరు ఎంత కుట్రదారులై ఉండాలి అసలు? మీ కూటమిని ఏమనాలి అసలు? ఇప్పుడు మేము మీ బీజేపీ పార్టీలో ఒకళ్ళు ఎవరు ఉన్నారంటే వాజ్పేయి గారి ఆలోచన లేదని చెప్పదలుచుకున్నారా? ఆ ప్రయత్నం చేయమాకండి. ముఖర్జీ గారి ఆలోచన ఉన్నాయని చెప్పదలుచుకున్నారా? చేసుకోండి. బట్ నో, నేను ఇందాక చెప్పింది అండి, ఫస్ట్ వచ్చిన బొమ్మ అది రాజశేఖర రెడ్డి గారు పెద్ద బొమ్మ మధ్యలో పెట్టినారు, తర్వాత చిన్నగా అయిపోయింది, ఇప్పుడేమో తీసేశారు. తరాలు మారుతున్నారు కదా. నేనేం అనను, మీరు ఒకసారి ప్రజలు దాన్ని గమనించాలని కోరుతున్నానండి. ఓకే.